న్నాను. మరి రూతు అన్న ఈమె ఒక మోయాబీయురాలు. మోయాబీయురాలు. ఈ మోయాబీయులు ఎవరు అంటే దేవునికి విరోధంగా బ్రతికేటువంటి స్వభావం కలిగిన వారు, దేవుడు ఎరగనటువంటి వారు. అన్య జనాంగంలో వీరిది ఒక జనాంగం. ఇలా మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే దేవుడు అన్న మాట కూడా వీరికి తెలియక దేవునికి ప్రతి దేవుళ్ళను తయారు చేసుకొని సృష్టిలో వారి కొరకు కొన్ని దేవుళ్ళను ఏర్పాటు చేసుకొని వారిని ఆరాధించేటువంటి స్వభావం కలిగిన ఈ మోయాబు సంతానంలో నుంచి వచ్చిన ఒక స్త్రీ ఈ రూతు అమ్మ. ఈ రూతు గారి గురించి మనం నేర్చుకోవడానికి రూతు అనే పదము నాకు అర్థము ఏమని చెప్పుకున్నాం? స్నేహశీలి. ఓకే, ఈ స్నేహముతో కూడినటువంటి స్వభావం కలిగినటువంటి ఈమె జీవితంలో భాగంగా ఈమె అత్త మామ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఈమె అత్త పేరేం పేరు? నయోమి. ఈ నయోమి ఏం చేసింది? ఎలిమెలెకు నయోమి అను వారి ఇద్దరు భార్యాభర్తలుగా ఉండి వారు నివసిస్తున్నటువంటి బెత్లెహేమ్ అనే ప్రాంతంలో కరువు వచ్చినప్పుడు వారు ఆ కరువును అధిగమించడం కోసం పొరుగు దేశమునకు మోయాబీయులు ఉన్నటువంటి ఆ దేశమునకు బ్రతుకు తెరువు నిమిత్తము అక్కడికి వారు వెళ్ళినప్పుడు అక్కడ నయోమి గారి భర్త చనిపోయిన తర్వాత తనకు 2 కుమారులు మాత్రమే మిగలడం, ఆ కుమారులను చూసుకొని ఈ నయోమి పెంచి పెద్దవారినిగా చేసి తన భర్త గారు నివసించేటువంటి ఆ ప్రాంతానికి మరలా తిరిగి రావడం ఇష్టం లేక అక్కడ అన్య జనాంగములో ఉన్నటువంటి మోయాబీ స్త్రీలలో ఆమె కొడుకులకు ఇద్దరు స్త్రీలను పెళ్లి చేసుకోవడం, తర్వాత కొన్ని రోజులు పిల్లలు కాకమునిపే వారి కొడుకులకు పిల్లలు కాకమునిపే కొడుకులు కూడా 2 మరణించినప్పుడు 3 స్త్రీలు మాత్రమే, ఈ 3 స్త్రీలు వితంతువులుగా విధవరాండ్లుగా ఆ ప్రాంతంలో నివసించడం ఇష్టం లేక ఆ ప్రాంతంలో వారికి నా అనే సపోర్ట్ ఎవరు లేక వారు 3 ఒంటరిగా ఉన్నప్పుడు మరలా ఈమె నిర్ణయం తీసుకుంది, నా భర్త ప్రాంతానికి నేను తిరిగి వెళ్ళాలి అనుకుంది. ఆ భర్త ప్రాంతము నా స్వజనాంగం ఉంది, నా స్వజనులు ఉన్నారు అక్కడ, నా యొక్క ఇడిచి వచ్చిన ఇండ్లు ఉంది, భూములు ఉన్నాయి, నా యొక్క వాళ్ళు ఏమంటారు దయాదులు ఇరుగు పొరుగు వారు మా ఊరు వాళ్ళు ఉన్నారు, నేను ఆ ప్రాంతానికి నేను వెళ్ళాలనుకుంటున్నానమ్మా. అయితే మీరు మోయాబు దేశమునకు చెందిన మీరు 2 కోడన్లుగాతో అంటుంది, మీరు అవసరమైతే మీ తండ్రి ఇండ్లకు వెళ్ళిపోండి, నా దగ్గర మరలా మీకు పురుషులను కని ఇచ్చి పెద్దగా చేసేటటువంటి సామర్థ్యం నా దగ్గర లేదు, నేను ముసలిదానను, ఇప్పుడు నాతో రావడం కంటే కూడా మీరు మీ తండ్రిల ఇంటికి వెళ్తే మీకు క్షేమం ఉంటుంది, మీరు మరొక వివాహం చేసుకోవడానికి కూడా వీలుంటుంది అన్న మంచి ఉద్దేశంతో నయోమి ఏం చేస్తుందంటే 2 కోడన్లకు చెప్తే ఆ కోడనులో ఒక కోడలు ఓర్ఫా అనే ఒక కోడలు ఏం చేస్తుందంటే వారి సొంతం ఇంటికి వెళ్ళిపోతుంది. మరి ఇంకొక కోడలు ఉంది కదా రూతు, ఈ రూతు మాత్రము అంటుంది, నిర్ణయం తీసుకుంది, అత్త ఒక్కసారి నా పుట్టినిండ్లను విడిచిపెట్టి వచ్చిన తర్వాత నీవు ఏ విధంగా అయితే మెట్టినింటినే నా ఇంటినే అనుకున్నట్టుగా నేను కూడా నీకు మాదిరిగాని నా ఇండ్లు, ఇది నా దేశం కాదు, నువ్వు ఏ దేశమునకు చెందిన దానవో నేను అదే దేశమునకు చెందినదాన్ని, నీకు భర్త లేకుండా నువ్వు ఎంత నమ్మకంగా అయితే ఉన్నావో నేను కూడా అంతే నమ్మకంగా ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ఊరే నా ఊరు, నీ మాటనే నా మాట, నువ్వేం చెబితే నేను అదే వింటాను, కానీ నేను మాత్రం నా ఇంటికి నేను వెళ్ళను,
నువ్వు ఏం చెబితే నేను అది చెప్తానని ఒక నిర్ణయం తీసుకొని నయోమితో పాటు ఏం చేసింది, తన యొక్క సొంత ఊరికి, నయోమి ఉండేటువంటి ఎలిమెలేకు నివసించేటువంటి ఆ ఊరికి తన ఒకగానొక కోడల్ని తీసుకొని వచ్చింది. అప్పుడు ఆ ఊరి వాళ్ళందరూ, అరే అరే మా ఊర్లో ఇంతకాలం నివసించి ఆ ఊరు ఇడిచిపెట్టి అక్కడ మోయాబులు ఉండే దేశంలో ఉండి వచ్చింది పాపము. అయితే అక్కడ సంపాదించుకోవడానికి బ్రతుకు తెరువు నిమిత్తము మా ఊరిని ఇడిచిపెట్టి వెళ్ళిన వీళ్ళు మరలా విగత జీవులుగానే, అంటే ఏమి అన్ని కోల్పోయి ఏమి లేకుండా మరలా వాళ్ళు ఇడిచిపెట్టిన భూమికి వచ్చారని కనికరపడి అందరూ మాట్లాడుతూ నయోమి నయోమి అని ఆ ముసలి ఆవిడతో మాట్లాడుతుంటే ఆమె అంటుంది, నయోమి అంటే మధురం కదా, నా జీవితంలో మధురం అనేది నేను చూడలేదు. నాకు కలిగిన నా భర్త చనిపోయాడు, నా పిల్లలు, నా 2 కుమారులు చనిపోయినారు, ఒక కోడలు వెళ్ళిపోయింది, ఇంకొండేది నా దగ్గర ఏమి లేదు, ఒక రూతు అనే ఈమె ఒక్కతే, ఈ కోడలు ఒక్కతే ఉంది. మీరు నన్ను నయోమి అని పిలవడం కంటే కూడా మారా అని పిలవండి. మారా అంటే చేదు. అంటే నా జీవితంలో నాకు మిగిలినదంతా చేదు తప్ప సంతోషము, మధురం అనేది ఏమి లేదు. కాబట్టి అని తన స్వజంగానికి తన తన తోబుట్టు తన తోటి వారికి చెబుతూ తన జీవితంలో దేవుడు ఏ విధంగా తనకు జరిగిన దాన్ని చెబుతూ ఆమె దేవునిపై విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ దేవుడు సహాయం చేయగల సమర్థుడు అన్న నమ్మకంతో ఆమె ముందుకు సాగుతున్న తరుణంలో ఈమె మరి ఈ విధవరాన్లకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేక ఈ విధవరాన్లు మరి తినాలి అంటే, వారు బ్రతకాలి అంటే వారు ఆ కాలంలో మరి అలాంటి బీదలకు ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయి తిరిగి వచ్చిన వారు, పరదేశులకు, యాత్రికులకు, అతిథులకు, లేదంటే సమస్తమును కోల్పోయిన వారికి ఆదరణగా ఏం చేసేవారంటే, వాళ్ళు ఏ పంటనైతే వేస్తారో ఆ పంటలో మరి వారు కొయ్యగా రాలిపోయినవి, మిగిలిపోయినవి, మరి విడిచిపెట్టినవి అవి ఆ పరదేశులకు, యాత్రికులకు మిగిల్చాలి అని దేవుడు ధర్మశాస్త్రంలో ఆనాటి ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఒక ఆజ్ఞగా పెట్టాడు. అంటే ఆజ్ఞగా పెట్టడం అంటే అది ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఎందుకంటే బీదలనే వారు ఎవరు ఉండకూడదు. మీరు ప్రేమించడం అంటే ఏంటంటే, మీరు కోసుకున్న పంటలో మీరు పంట ఇయ్యకపోయినా పర్వాలే, పంటలో మిగిలిపోయినది మాత్రం మీరు మరల తిరిగి ఏరుకోకూడదు. ఒక చెట్టు ఉంది, పండ్లు కాసింది, కింద రాలిపోయినాయంటే దానిని మీరు తీసుకోవద్దండి, దానిని వదిలిపెట్టండి. చెట్టు పైన ఉన్నట్టు మాత్రమే మీరు తీసుకోండి. అలాగే కోత కోయడానికి మీరు వెళ్ళినారు, కోసినట్టు మాత్రమే మీరు తీసుకోండి, రాలిపోయినట్టు తీసుకోవద్దండి. మరి మీరు పెరికేటువంటి విత్తనాలు వేశారు, పెరికినట్టు మాత్రం మీరు తీసుకోండి, భూమిలో ఉన్నట్టు మాత్రం వదిలిపెట్టండి. ఎవరి కోసం అంటే ఇలాంటి విధవలకు, పేదరాన్లకు, ఊరు ఇడిచిపెట్టి వచ్చిన వాళ్ళకు, బీదలైన వారికి అవి సహకారిగా ఉంటాయని ఆనాడు దేవుడు ఒక ఆజ్ఞను ఉంచినప్పుడు ఆ ఆజ్ఞను తూచ తప్పకుండా పాటిస్తున్నారు. అందులో మరి దూరపు చుట్టమైనటువంటి బోయాజు అనే ఒక అధికారి, లేదంటే ఒక బంధువు, నయోమి గారి బంధువు ఏం చేశాడు అంటే, తన పొలంలో పంటకు పోయినప్పుడు ఈయన కూడా నాకు బంధువు అవుతాడు, మరి నేను ఏ ఊరికి ఏ పొలానికి వెళ్ళాలి అత్తమ్మ, నేను కూడా పని చేయాలి, మనం తినాలంటే నేను కూడా పరిగె ఏరుకురావడానికి వెళ్ళాలి కదా, మరి ఎక్కడికి వెళ్ళాలి అంటే ఫలానా అందరూ వెళ్తున్నారు కదా, ఫలానా మన దూరపు చుట్టమైనటువంటి బోయేజు వారి పొలంలో ఏరడానికి వెళ్తున్నారు, వెళ్ళి ఏరుకొని రమ్మా అని చెప్పినప్పుడు ఈమె వేరుతున్నప్పుడు పరిగె ఏరుకుంటున్నప్పుడు ఈమె కొత్తగా కనపడింది. ఏంటి, ఒక మోయాబు స్త్రీలకు దేవుడు తెలియనటువంటి ఆ స్త్రీ ఇంత దేవుణ్ణి తెలుసుకున్న వారు కూడా ఉండనటువంటి భక్తిగా ఉంది. ఈమెకు ఏంటి అసలు, ఈమెకు ఎవరిచ్చినారు ట్రైనింగ్? ఇంత చక్కగా ఉన్నటువంటి, ఇంత చిన్న వయసులో భర్తను కోల్పోయినప్పటికీ ఇంత నమ్మకంగా, ఇంత పరిశుద్ధంగా, ఇంత యథార్థంగా, ఇంత భక్తితో అత్త దైవాన్నే తన దైవంగా భావించి అత్త మాటనే తూచా తప్పకుండా ఇంత నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఈ స్త్రీ ఎవరని తెలుసుకొనగోరి ఆ బోయేజ్ అనే వ్యక్తి ఎవరు ఆమె అన్నప్పుడు ఆమె ఒక నయోమి అను ఆమె కోడలు, ఆమె సమస్తమును వదిలిపెట్టి తన కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి నివసింపగోరుతుంది.
ఆకలి తీర్చుకొనగోరుతుంది అని అన్నప్పుడు బోయేజు కూడా తన పని వారికి ఆజ్ఞ ఇచ్చి, అవసరమైతే మీరు ఇంకా కొన్ని విడిచిపెట్టి వెళ్ళండి, కానీ విడిచిపెట్టిన వాటిని మాత్రం మీరు తీసుకోవద్దండి, ఆమెకు సహాయం చేయండి అని చెప్తాడు. చెప్పినప్పుడు అప్పుడు ఆయనకు అర్థమైనది ఏంటంటే వారికి సహాయం చేయాలని పూనుకుంటాడు. కానీ సహాయం చేయాలి అనుకుంటే ఈ బోయేజు కంటే ఇంకా సమీప బంధువు ఒకడు ఉంటాడు. అయితే ఏదైనా వాళ్ళని విమోచించాలన్నా, వాళ్ళకి సహాయం చేయాలన్నా ఈ నయోమికి ఇంకా సొంత బంధువు ఒక ఆయన ఉన్నప్పుడు ఆయనకు ఫస్ట్ సలహా తీసుకుంటాడు. అరే, నీకు వాళ్ళు ఊరిడిచిపెట్టి వచ్చినారు కదా, మరి నువ్వేమైనా సహాయం చేయగలవా? వాళ్ళు నీ బంధువులే కదా, నువ్వేమైనా సహాయం చేయగలవా అంటే, చేయగలను, నేను వారి పొలమును తీసుకొని వాళ్ళకు మిగిలి ఉన్నటువంటి ఆ పొలాన్ని నేను తీసుకుంటాను, నేను సహాయం చేస్తాను అంటాడు. అయితే నువ్వు పొలం ఒక్కటి తీసుకొని సహాయం చేస్తే కుదరదు, ఆ విడిచిపెట్టి భర్త చనిపోగా మిగిలినటువంటి కోడల్ని, మోయాబు స్త్రీలైన ఒక కోడల్ని ఆమె తీసుకొని వచ్చింది, ఆమెను కూడా నువ్వు సొంతదానిగా చేసుకొని నువ్వు వారికి సహాయం చేయాలి ఆమెకు, నయోమికి అన్నప్పుడు ఆ బంధువు అంటాడు, నా చేత కాదు, నేను పెళ్లి చేసుకోవడం అయితే చేసుకోను కానీ భూమి అయితే తీసుకుంటాను అంటాడు. అన్నప్పుడు ఈ బోయేజ్ ఏం చేస్తాడంటే ఆ సమీప బంధువుకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి, ఆయన వద్దు, ఆయన నాతో కాదు అని అన్నప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తాడంటే ఆమెను పెళ్లి చేసుకొని ఆమెకు ఒక జీవితాన్ని ఇద్దాం, ఆమెకు నేను అండగా ఉంటాను, నేను తోడుగా ఉంటానని ఒక బోయేజ్ అనే ఒక ఆయనకు వివాహం చేసుకుంటుంది. ఈ వివాహం చేసుకున్న ఈ రూతు ఏం చేస్తుందంటే, రూతు ఓబేదుని కంటది, ఆ ఓబేదు యెషయని కంటాడు, యెషయ దావీదుని కంటాడు. అంటే దావీదుకు ఈమె జేజి వరస అవుతుంది. దావీదు భక్తుడు తెలుసు కదా, మహారాజు దావీదు మహారాజు ఉన్నాడు కదా, ఆయనకు జేజి వరస అవుతుంది రూతమ్మ. ఈ రూత్ అంటే ఎవరో కాదు, ఈమె వాస్తవానికి నయోమి నమ్మిన దేవుడిని తన దేవుడిగా భావించకపోతే వీళ్ళల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టేటువంటి ఆ అదృష్టము ఈమెకు దక్కేది కాదు. కానీ ఈమె తీసుకున్న ఒక నిర్ణయం, ఈమె తీసుకున్న ఒక బలమైన నిర్ణయం వలన ఆమె యొక్క గర్భం గుండానే, రూతు గర్భం గుండానే యెషయ వారు పుట్టడము, ఆ యెషయ గర్భంలో దావీదు పుట్టడం, దావీదు సంతానంలో నుంచి యోసేపు పుట్టడం, అలాగే మరియమ్మని పెళ్లి చేసుకో, ఇలాగూ వారి సంతానంలో యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టడం మనము చూస్తున్నాం ప్రియులారా. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సినది ఏంటి అంటే, రూతు తీసుకున్నటువంటి నిర్ణయము, రూతుకున్నటువంటి లక్షణాలను మనం పరిశీలన చేయాలి. ఇది క్లుప్తంగా ఆ రూతు గ్రంథం యొక్క వివరణ మీకు వివరించాను. అయితే ఇందులో రూతుకు కలిగినటువంటి కొన్ని లక్షణాలు, విలువైన లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలు బైబిల్లో దేవుడు వ్రాయించాడు. ఒకసారి మనము ఆమె లక్షణాల గురించి మనం ధ్యానం చేద్దాం. రూతు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటంటే, ఇది ఈ రూతు గ్రంథం అన్నది నేను మాటలతో చెప్పేటువంటి మాట కాదు, ఇది ఒక చరిత్ర గ్రంథం అని కూడా చెప్పాను. అది ఎప్పుడు జరిగినది? యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి రాక మునుపు క్రీస్తు పూర్వం 1160 సంవత్సరం నుండి 1100 కాలంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. అంటే రాసుకొచ్చినదో లేదంటే ఇది నేను కల్పించి చెప్పినదో ఒక కథ కాదు, ఇది యథార్థ సంఘటన. అంటే ఇందులో రూతు అన్న ఒక స్త్రీ ఖచ్చితంగా ఈ భూమి పైన కొంతకాలం జీవించినటువంటి స్త్రీ, భక్తిగా జీవించినటువంటి స్త్రీ. నయోమి ఆమె భక్తిగా నివసించినటువంటి ఒక స్త్రీ. అలాగే ఎలిమెలెకు, బోయజు, వీరందరూ వారి ప్రాంతంలో నివసించినటువంటి వారు. ఆ ప్రాంతాలు నేటికి ఇప్పుడు ఉన్నాయి. అంటే మనం చూడాలనుకుంటే ఆ ప్రాంతానికి వెళ్ళి బోయజు ఉన్నటువంటి పొలము ఏదైతే ఉందో ఆ పొలములో ఇప్పటికీ ఆ పొలంలో ఎక్కడ రూతమ్మ పరిగ ఏరుకుంది, ఎక్కడ బోయజు ఇల్లు ఉండింది, ఎక్కడ వారి పితరులు ఉండేవారు, ఎలిమెలెకు ఇండ్లు ఏంటి, వారి నివాసం ఏంటి అని మనం చరిత్రను చూడగలిగితే ఏం జరుగుతుందంటే వారి ప్రాంతం అంతా మనకు కనబడుతుంది. ఇది ఎప్పుడు జరిగినది? యేసుక్రీస్తుకు పూర్వం 1160 నుండి 1100 సంవత్సరాలు మధ్య కాలంలో జరిగిన సంఘటన. మరి ఈ సంఘటనను మనము యథార్థమైన సంఘటనను ఆధారం చేసుకొని, అంటే నిజంగా జరిగినటువంటి సంఘటనను ఆధారం చేసుకొని ఒక భక్తురాలి యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆ భక్తురాలును మరి దేవుడు తన గ్రంథంలో మరి తనకంటూ కొన్ని పేజీలను నిర్ణయించి ఆమె జీవితాన్ని గురించి రాయించాడు. అంటే ఆమె జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయనే లేవనే? ఉన్నాయనే కదా. రూతమ్మ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు, ఆమె జీవితంలో, భక్తి జీవితంలో
మనకు అవసరమైన పాఠాలు ఉన్నాయని మనం అర్థం చేసుకొని ఆ పాఠాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిసారిగా రూతు ఏం నిర్ణయించుకుంది అంటే అన్నిటినీ విడిచిపెట్టి అత్తగారితో నివసించాలనుకునే ఒక మంచి లక్షణాన్ని కలిగి ఉంది. రూతు ఒక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ లక్షణం, రూతులో ఉన్నటువంటి ఫస్ట్ లక్షణం ఏంటంటే రూతు తీసుకున్న నిర్ణయం ఎలాంటి నిర్ణయం తీసుకుంది అంటే చాలా కఠినమైన నిర్ణయం ఇది. ఎందుకంటే తన తోబుట్టువులు ఉంటారు మోయాబు దేశంలో, తన సొంత వారు ఉంటారు. తన సొంత వారిని, తన అక్క చెల్లెళ్ళను, తన అన్నదమ్ములను, తన తల్లిదండ్రులను వదులుకొని, తన అత్త మామలను, తనకు సంబంధించిన బంధువులందరిని వదులుకొని దేశము తన దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళ్ళిపోతుంది. ఈమె వృద్ధురాలు, ఈమె దగ్గర ఏమి లేదు. ఈమె దగ్గర పోని మరలా ఈమె కాడ నేను ఏదైనా ఈమె నమ్ముకొని వెళ్తే నాకు ఏదైనా ఇంకా లాభం వస్తుందన్న ఆప్షన్ ఏమన్నా ఉందా? ఈమె వృద్ధురాలు. ఆమె అంటుంది, నేను మరలా పెళ్లి చేసుకొని మరలా పిల్లల్ని కానీ వారు పెద్దగా చేసి మీకు కుమారులుగా ఇవ్వడానికి కూడా నా దగ్గర ఆ వయసు లేదు, ఇంకా నా చేత కాదమ్మా, మీరు వెళ్ళిపోండి అని ఆమె మనస్ఫూర్తిగా చెప్తే ఈమె కూడా మనస్ఫూర్తిగా నిర్ణయం తీసుకుంది. నాకంటే కూడా మీరే నాకు ముఖ్యం, నా సొంత ఇష్టం కంటే కూడా, నా సొంత వారి కంటే కూడా వారికంటే కూడా మీరే నాకు ఎక్కువ అని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఎలాంటి నిర్ణయం ఒకసారి చూడండి. రూతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగె ఏరుకొందునని నయోమితో చెప్పగా ఆమె కుమారి పొమ్ము అనెను. అంటే రూతు తీసుకున్న నిర్ణయము ఎలాంటిదంటే తన తోబుట్టువులను, తన సొంత జాతిని విడిచిపెట్టడమే కాకుండా ఆమె మళ్ళా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏం నిర్ణయం? నేను ఎవరి పొలం పడితే వాళ్ళ పొలంలో నేను వెళ్ళను, వెళితే గిలితే నువ్వు ఎవరి పొలం చెప్తావో నేను వారి పొలంలోకే వెళ్తాను అంటే ఆమె నయోమి సలహా ఇచ్చిన మేరకు ఎవరి పొలంలోకి వెళ్ళి కటాక్షం పొందగలను అని అన్నప్పుడు ఆమె పొలము ఎలిమెలేకు వంశపు వాడైన బోయేజు వారి కుటుంబంలో నాకు చెందిన పొలం, నాకు వెళ్ళు అని ఆమె సలహా ఇస్తే ఆమె సలహా మేరకు ఆమె చెప్పిన పొలంలోకి పోయి పరిగె ఏరుకుంది. కానీ తనకిష్టమైనట్టు వచ్చిన తర్వాత తనకిష్టమైనట్టు నిర్ణయము తీసుకోలేదు ప్రియులారా. అంటే ఇందులో ఆమె తీసుకునే నిర్ణయము చాలా గొప్ప నిర్ణయం. రెండవ లక్షణం ఏంటంటే రూతు నిస్వార్థంగా ఉంది. ఎలాంటి నిస్వార్థము అంటే తన అవసరాల కన్నా కూడా తన అత్త అవసరాలు తీర్చాలనుకునేటువంటి నిస్వార్థపు హృదయం కలిగి ఉంది. తన సౌకర్యం కంటే తన అత్త సౌకర్యమే ముఖ్యమని తీసుకొనింది. అంటే నిస్వార్థపు భక్తి మనలో ఉండాలి. మనం కూడా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మనం కూడా నిస్వార్థంగా ఉండాలి. ఏం నిస్వార్థం? ఇక్కడ దేవుడిని మన కుటుంబంలో మన తోబుట్టువులు, మన రక్త సంబంధికులు, మన ఇరుగువారు, మన పొరుగువారు తీసుకున్నటువంటి నిర్ణయము కంటే కూడా దేవుని పిల్లలు తీసుకునే నిర్ణయము చాలా గొప్పది. వారి నిర్ణయమే మన నిర్ణయంగా మార్చుకోవాలి. అంటే నా వారిని అందరినీ విడిచిపెట్టి నేను నా భర్త నమ్మిన దేవుడు లేదంటే నా అత్త నమ్మిన దేవుడిని నేను నమ్మాల్సినంత అవసరం ఉందా అని ఆనాడు రూతు అనుకోలేదు. రూతు అనుకున్నది ఏంటి? నా దేవుడు కంటే, నా తోటి వారి, నేను పుట్టినప్పటి నుంచి నమ్మిన దేవతల కంటే నా అత్తను నమ్మిన దేవుడే గొప్ప అనుకుంది. ఎందుకంటే అత్తని గొప్పగా భావించింది కాబట్టి అత్త దేవుణ్ణి తన దేవుడిగా మార్చుకుంది. అలాంటి నిర్ణయము ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే నిస్వార్థపు నిర్ణయం. నేను తీసుకున్న నిర్ణయం కఠినమైనదైనా, అది కష్టమైనా సరే, దాన్ని వదిలిపెట్టడం అయినా సరే. ఈ కాలంలో స్త్రీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు? భర్త చనిపోగానే భర్త నుంచి ఏమైనా వచ్చేది ఉంటే తొందరగా ఇచ్చేసేయండి అని తీసుకొని ఏం చేస్తుంది? అవసరమైతే ఉంటున్నారు, అవసరం కాకపోతే ఏం చేస్తున్నారు? ఇంకొక వివాహం చేసుకొని వెళ్ళిపోతున్నారు. మరి అత్త మామలను గౌరవించేటువంటి స్త్రీలుగా ఈరోజు రూతమ్మ లాంటి రూతులు ఈరోజు ఉన్నారా అంటే పేరుకు రూత్ అని పేరు పెట్టుకున్న రూతు లాంటి నిర్ణయం తీసుకునేవారు చాలా తక్కువగా ఉన్నారు. అలాగే రూతుకున్నటువంటి నిస్వార్థపు హృదయం, నిస్వార్థపు భక్తి ఈరోజున్న మనుషులకు ఉందా అంటే ఒకసారి నిస్వార్థం గురించి మనం ఆలోచన చేస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో
ఆ నిస్వార్థపు హృదయం ఉన్నది. ఆ హృదయాన్ని ఈమె కూడా ధరించుకుంది. ఒకసారి చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలు. లూకాసు వార్త 4వ అధ్యాయము 18, 19 వచనాల్లో ఒక ప్రవచనాన్ని గురించి మాట్లాడుతూ అక్కడ ప్రభువు తీసుకునే నిర్ణయం ఎంత గొప్పగా ఉన్నదో ఒకసారి చూడండి. ప్రవక్త అనే యెషయా గ్రంథం అతని చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథం విప్పగా యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరంలో విశ్రాంతి దినమందు ఆయన బోధించుటకు నిలవబడిన తాను పెరిగిన నజరేతులో ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారు సమాజ మందిరంలో నిలవబడి వాక్యం చెప్పడానికి నిలబడినప్పుడు ఆయనకి ఇవ్వబడిన గ్రంథం ఏంటంటే యెషయా గ్రంథం ఇవ్వబడింది. ఆ యెషయా గ్రంథం ఇప్పి ఆయన చదువుతున్నప్పుడు ఒక మాట వ్రాయబడింది. చూడండి ప్రియులారా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవచ్చరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఆయన ఒక యెషయా గ్రంథంలో ఆయనను గురించి రాయబడిన మాట. ఆ మాట ఎందుకు ఇప్పుడు మనం చదువుకున్నామంటే, ఆయన ఎలాంటి నిస్వార్థపు హృదయంతో, స్వార్థం అనేది లేకుండగా, ప్రతిఫలం అనేది ఆశించకుండగా, వీళ్ళల్లో నుంచి ఏదైనా నాకు దొరుకుతుందేమో అని ఏమీ కోరుకొనకుండగా నిస్వార్థంగా, స్వార్థము లేని హృదయంతో యేసు ప్రభు వారు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఏంటంటే బీదలకు సువార్త ప్రకటించాలి, కుంటి వారికి, గుడ్డి వారికి, చనిపోయిన వారికి, దాన్ని ఏమంటారంటే అవసరము తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్న వారికి అవసరం కాదు, అలాగే తమకు కలిగినది తన వలన ఏదైతే సాధ్యమవుతుందో ఎదుటి వారిని ప్రేమించుటకు తనకి ఏదైతే సాధ్యమై ఉన్నదో ఆ సాధ్యపడినవి తన దగ్గర ఉన్నవి ఎంతమందికి అయితే సహాయం చేయగలడో నిస్వార్థంగా అలాంటి సహాయాన్ని చేయుటకు పూనుకున్న ప్రభువుని గురించి మనము నిస్వార్థంగా ఆలోచన చేయాలి. అంటే నిస్వార్థం గురించి మనం ఎవరినైనా పరిశీలించాలి బైబిల్లో అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి నిస్వార్థపు సేవ ఈమెకు మాదిరికరంగా ఉన్నది. అంటే నిస్వార్థంగా ఈమె కూడా అలాంటి సేవ చేయడానికి ఇష్టపడింది. వృద్ధురాలు వెంట వెళ్తే ఏమి దొరకదని తెలిసినా కూడా నాకేం దొరకకపోయినా ఈ వృద్ధురాలే నాకు కావాలి, ఈమెనే తల్లి లాంటిది అని కోరుకుంది. ఈమె దగ్గరికి వెళ్తే నాకు భర్త రాడు అని తెలిసినా కూడా భర్త లేకపోయినా పర్వాలే, ఈమె ఉంటే చాలు, నాకు ఆమెనే భర్త అనుకుంది. నాకు తల్లిదండ్రులను విడిచిపెట్టి ఈమె దగ్గరికి వెళ్తే నాకు తల్లిదండ్రుల లేని లోటు తీరదు కదా అంటే తల్లిదండ్రుల లోటు కూడా ఈమెనే తీర్చగలదు అనుకుంది. ఈమె నమ్మిన దేవుళ్ళని విడిచిపెట్టి నాకు దేవుడు కావాలనుకుంటే ఈమె నమ్మిన దేవుడే నాకు దేవుడు అని అనుకుంది. అంటే ఇది నిస్వార్థం. ఆమె ప్రేమలో ఆమె తీసుకున్న నిర్ణయంలో ఆమె ఏం కోరుకుందంటే ముసలి ఆవిడ దగ్గర నుంచి ఆమెకి ఏమి ప్రతిఫలం ఆశించకపోయినా ఆమె వెళ్ళింది. నిర్ణయం తీసుకున్న నిర్ణయము నిస్వార్థపు నిర్ణయము తీసుకునింది. 2 లక్షణాలు మనం చూసాం. అలాగే 3వ లక్షణం ఏంటంటే విశ్వాస పాత్రాలు రూతు. 3వది విశ్వాస పాత్రాలు. అంటే విశ్వాసము, ఈమెకున్నటువంటి విశ్వాసము ఇంకా మరెవరికి లేనంత గొప్ప విశ్వాసరాలుగా మనకు కనపడుతున్నది. ఎందుకంటే ఆ విశ్వాసం ఏంటంటే ఈమె చూడలేదు, నేను ఒక మంచి గొప్ప రాజుని నేను పెళ్లి చేసుకుంటాను, ఆ రాజు విధవరాలనైన నన్ను ఆయన దగ్గరికి తీసుకుంటాడు, ఆయన ద్వారా నేను కుమారుని కంటాడు, ఆ కుమారుని కూతురులని నేను కంటాను, లేదంటే నేను ఒక జనాంగంగా నేను తయారైతాను అనే విషయం ఆమెకు వాళ్ళ ఊర్లో నుంచి ఊరికి వచ్చేటప్పుడు తెలియదు. అంటే విశ్వాసంతో వచ్చింది. వృద్ధురాలైన ఈమెలో ఏమి లేకపోయినా ఈమె భక్తి జీవితం ఆమెకు ఆదర్శంగా నిలవబడింది. అంటే విశ్వాసం ఎక్కడి నుంచి పుట్టింది? నయోమిలో దేవుని యందు ఉన్నటువంటి విశ్వాసాన్ని ఈమె చూసింది కాబట్టి ఈమెకున్నటువంటి విశ్వాసం నేను కలిగి ఉందాం అనుకుంది. అందుకే అన్ని లేకపోయినా విశ్వాసంతో నయోమి దగ్గరికి వెళ్తే ఆమెకున్నటువంటి విశ్వాసం ఏంటంటే దేవునిపై ఉన్నటువంటి విశ్వాసం ఆమెకు ఉంది కనుక ఆమె కలిగిన విశ్వాసం కలిగితే ఆమె నమ్మిన దేవుడు ఆమెకు సహాయం చేయగలడు. ఆమె సహాయం చేస్తే ఆ సహాయం నాకు కూడా వస్తుంది. అది ఏ రీతికి వస్తుందో, ఎట్లొస్తుందో, ఏం దొరుకుతుందో ఆమెకి ఏం తెలియదు. కానీ
విశ్వాసంతో నయోమి యొక్క అడుగుజాడల్లో నడిచింది పిల్లలు. ఇది ఆమె తీసుకున్న నిర్ణయంలో విశ్వాసంలో గొప్పది. చూడండి, యోహాను సువార్తలో విశ్వాసాన్ని గురించి మాట్లాడుతూ నమ్మకత్వంగా ఆమెకున్నటువంటి నమ్మకమైన స్వభావం, ఆమెకున్నటువంటి విశ్వాసమును గురించి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో చక్కగా వ్రాయబడింది. ఒకసారి చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనంలో ఒక సందర్భం రాయబడి ఉంటుంది. చూడండి, 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకమును జయించున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు చెబుతున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారినే నమ్మి విశ్వాసంతో తనతో పాటు వచ్చినటువంటి శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు నా వెంబడి వస్తుంటే మీకు మేలైతే జరగడం కంటే కూడా మీకు ఎక్కువ కీడే జరుగుతుంది. ఎందుకంటే నా వెంబడి వస్తే నన్ను నమ్మిన వారు మిమ్మల్ని నమ్ముతారు, నన్ను నమ్మని వారు, నన్ను ద్వేషించిన వారు, నాకు విరోధులైన వారు నీకు విరోధులవుతారు. మీకు ఏమి లాభమేమి ఉండదు. అయినా మీరు నా వెంబడి వచ్చినారు, ఎందుకంటే మీరు నన్ను నమ్మినారు కాబట్టి మీ విశ్వాసాన్ని నేను చూసినాను. అయితే కొంతకాలం మాత్రం శ్రమ, వేదన, బాధ, రోదన ఉంటుంది, మీకు శిష్యులైన మీకు ఉంటుందని యేసు ప్రభు చెబుతూ వారి విశ్వాసాన్ని పరీక్షిస్తూ మాట్లాడుతున్నాడు. ఇక్కడ కూడా రూతు యొక్క జీవితంలో ఆమె తీసుకున్న నిర్ణయంలో ఆమెకు కూడా శ్రమ కలిగింది, వేదన కలిగింది, బాధన కలిగింది, రోదన కలిగింది, ఏడుపు వచ్చింది. ఎందుకంటే నా అనేవారు లేకుండగా ఆమె ఉన్నటువంటి ఊరిని విడిచిపెట్టి వేరే ఊరికి వచ్చి ముసలి ఆమెను వెంట పెట్టుకొని ఆమెనే నాకు దిక్కు అనుకొని వచ్చినప్పుడు ఆమెను ఏ కన్నులతో ఏ స్వభావంతో ఆ రోజున్న పురుషులు చూసి ఉంటారో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంటే ఏ తోడు నీడ లేనటువంటి ఆమె వెంబడి వచ్చి ఆమె తీసుకున్న నిర్ణయము అప్పుడు ఆమె కలిగినటువంటి శ్రమ, బాధ, వేదన, రోదన ఏ విధంగా అయితే ఆమె అన్నిటినీ తట్టుకొని జయించి నిలబడిందో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా అదే మాట చెప్తున్నాడు. నీతో నాతో ఏమని చెప్తున్నాడు, శిష్యులైన మనతో ఏమని చెప్తున్నాడు అంటే, మీకు ప్రభువు నమ్ముకున్న తర్వాత రూతుకు కలిగినటువంటి శ్రమ, వేదన, బాధ, రోదన మీకు కూడా ఉంటుంది. అయితే శ్రమకు భయపడి, రోదనకు భయపడి, వేదనకు భయపడి, అవమానాలకు భయపడి, వాళ్ళు అనే ఎగతాళి మాటలు, ఎత్తి పొడుపు మాటలకు భయపడి, ఎగతాళి మాటలకు భయపడి మీరు తీసుకున్న నిర్ణయము, ప్రభువును విడిచిపెట్టేటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు అంటే, ఒకనాడు విశ్వాసంతో రూతు తీసుకున్న నిర్ణయం వల్ల రూతు జీవితం బాగుపడింది. అలాగే ఈరోజు మనం ప్రభు దగ్గరకు వచ్చిన మన జీవితం కూడా బాగుపడాలి అంటే మొదటగా రూతుకు కలిగినటువంటి శ్రమలే మనకు కూడా కలుగుతాయి అన్న విషయాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మాట్లాడుతూ శిష్యులను ఉద్దేశించి అంటున్న మాట ఏంటంటే, నా యందు మీకు సమాధానం కలుగునట్లు మీతో ఈ మాటలు చెప్తున్నాను. అంటే మీకు నా యందు సమాధానం ఉందన్న విషయం మీకు అర్థం అయ్యింది. ఒక అర్థమైన మీరు ఏం చేస్తున్నారు అంటే, లోకములో మీకు శ్రమ కలుగుతుంది, అయినా ధైర్యం తెచ్చుకోండి అంటున్నాడు. అంటే శ్రమ అన్నది ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకు రాదు అని చెప్పడానికి వీల్లేదు ప్రియులారా. యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు రోగాలు పోతాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి, యేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు బాధలు ఉండవు, దుఃఖాలు ఉండవు, వేదనలు ఉండవు, మీ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకు మీకు శ్రమలు అనేటివి ఉండవు అని కొంతమంది ఏం చేస్తున్నారంటే వాక్యంలో లేనటువంటి ఒక భయంకరమైన మాటను ప్రజలకు చూపిస్తూ ప్రభువుని ఆకర్షించడం కోసం లేని మాటలు చెప్తున్నారు పిల్లారా. యేసు ప్రభు స్వయాన్ అంటున్న మాట ఏంటంటే, మీకు సమాధానం అయితే కలుగుతుంది కానీ మీరు ధైర్యంగా ఉండండి. ఏంటంటే లోకంలో మీకు శ్రమ వస్తుంది, వేదన వస్తుంది, బాధ వస్తుంది. అయితే వీటన్నిటిని మీరు తట్టుకున్నప్పుడే మీ యొక్క అనారోగ్యాలు ఆరోగ్యాలుగా మారుతాయి, మీ యొక్క బాధలను సంతోషాలుగా మారుతాయి, మీ యొక్క వేదనలు మీకు ఆనందంగా మారాలి అంటే మొట్టమొదటిగా మీరు ఏం చేయాలి, విశ్వాసంతో నన్ను వెంబడించాలి. వృద్ధురాలైన నయోమిని రూతు విశ్వాసంతో వెంబడించింది. ఆమెకు బహుమానం కలుగుతుంది, ఆమె జీవితం బాగుపడుతుంది, ఉన్నతంగా ప్రపంచానికి ఒక మాదిరికరంగా ఒక స్త్రీగా నిలబడుతుంది అన్న సంగతి ఆమె నిర్ణయం తీసుకున్నప్పుడు ఆమెకు తెలియదు ప్రియులారా. విశ్వాసంతో నిర్ణయం తీసుకుంది, విశ్వాస పాత్రురాలై ఈరోజు ప్రపంచానికి విశ్వాసంలో మరి టాప్ పర్సన్ గా రూతమ్మ మనకు కనపడుతున్నది ప్రియులారా. అత్యధికమైన
అత్తే గొప్ప విశ్వాసం ఎవరిలోనైనా మనం చూస్తాము అంటే ఆమె రూతమ్మ జీవితంలోనే చూస్తాం. ఎందుకంటే ఆమె తీసుకున్నటువంటి ఆ కఠినమైన నిర్ణయంలో ఆమెలో మనం చూడాల్సినది ఏంటంటే విశ్వాసం. ఏం విశ్వాసం అంటే నయోమి దగ్గర ఏమీ లేకపోయినా, ఈమె ఏం లేకపోయినా పర్వాలేదు అనే నిర్ణయం తీసుకొని విశ్వాసంతో ఆమె నమ్మిన దేవుని పైన విశ్వాసంతో, ఆమె పైన విశ్వాసంతో తీసుకున్న తర్వాత ఆమె జీవితమే ఒక ధన్యకరంగా మారిపోయింది ప్రియులారా. ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చిన మనం కూడా రూతమ్మ తీసుకునే నిర్ణయం, ఈరోజు నీకు ఏం మేలు కనపడకపోవచ్చు, నీ కాళ్ళ నొప్పులు బాగా కాకపోవచ్చు, నీ కీళ్ళ నొప్పులు బాగా కాకపోవచ్చు, నీ పిల్లలకు ఉద్యోగాలు రాకపోవచ్చు, నీ పిల్లలకు పెళ్లిళ్ళు కాకపోవచ్చు, మీరు ఇండ్లు ఆగిపోయిన ఇండ్లు కట్టలేకపోయి ఉండవచ్చు, లేదంటే మీకు ఉన్నటువంటి అనారోగ్యాలు అనారోగ్యంగానే కనపడి ఉండవచ్చు, ఏం మేలు కనపడకపోవచ్చు ముందు. అయితే ఇప్పుడు మీరు విశ్వాసంతో నిలబడితే, ప్రభువు చెప్పిన మాటకు లోబడి విశ్వాసంతో నిలబడితే, మీకు ధైర్యం తెచ్చుకొని నిలబడితే, ఒకరోజు లోకాన్ని జయించిన మన ప్రభు మనకు కలిగిన వాటన్నిటిని తుడిచిపెట్టేసి సంతోషం, సమాధానం, నెమ్మది, దీర్ఘశాంతం, దయాలత్వం అన్నిటివి కాకుండా లోకం వదిలినాక దేవుడిచ్చే ఉన్నతమైన బహుమానం పరలోకం, స్వర్గం అనేది మనకు దొరుకుతుంది ప్రియులారా. అలాంటి గొప్ప బహుమానం మనం పొందుకోవాలంటే ఈ లోకంలో రూతుకు కలిగినటువంటి విశ్వాసమైన హృదయం మనలో కూడా ఉండాలి. అలాంటి హృదయం మనం కూడా కలిగి ఉందాం గాక. అలాగే 4వ లక్షణం ఏంటంటే రూతమ్మకు కష్టపడి పనిచేసేటువంటి స్వభావము రూతు గారికి ఉన్నది. ఎందుకంటే తమ చేతులకు మురికి అంటుకోకుండా నేను బాగుపడాలి, నా చేతులతో నేను ఏ కష్టం చేయకపోయినా నా అత్తమామలు సంపాదించినది, నా భర్త గారు సంపాదించినది నాకే మొత్తం కావాలి, నేనేం కష్టపడను, నేనేం అత్తమామను చూసుకోను, నేనేమి నా భర్తకు సేవ చేయను, కానీ నేను కష్టపడకపోయినా నాకు అంత రావాలి అనేటువంటి స్వభావం ఉన్న స్త్రీలలో ఈ రూతుకున్నటువంటి స్వభావం ఏంటంటే కష్టపడి పని చేసేటువంటి స్వభావం. ఇటుకు వచ్చిన తర్వాత నువ్వు కూడా రాత్తమ్మా నాతో పాటు అని వృద్ధాప్యం అందున్న స్త్రీని నయోమిని తనతో పాటు పిలవలేదు ప్రియులారా. నేను యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఈ స్త్రీ తీసుకున్న నిర్ణయం ఏంటంటే కష్టపడి పని చేస్తేనే నాకు రొట్టె ఉంటుంది, నేను కష్టపడి పని చేయకపోతే నాకు రొట్టె ఉండదు అనుకుంది. ఆమె అనుకుంది కాబట్టే అత్తను ఇంట్లో పెట్టి, అత్త నువ్వు సెలవు, నువ్వు ఎవరి దగ్గరికి పోమంటే వాళ్ళ దగ్గరికి వెళ్తా, నువ్వు ఎంత పని చేయమంటే అంత పని చేస్తా, ఆ వచ్చిన దాంట్లో నువ్వు కడుపు నింపుకుంటా, నేను కడుపు నింపుకుంటా, నేను ఒక్కదాన్నే తిందామని నేను అనుకోవడం లేదు, అయితే నీకు సగం నాకు సగం, నీవు ఎవరు చెప్తే వాళ్ళదే, నేను కష్టపడి పని చేస్తానని ఎండ అనుకోలేదు, వాన అనుకోలేదు, చలి అనుకోలేదు, నమ్మకంగా పనిచేసింది. యజమానుని పొలం యొక్క యజమాని దృష్టిలో ఈమె పడింది. ఒక విధవరాలుని పెళ్లి చేసేటువంటి సాహసం ఒక బోయజు చేసినాడంటే ఈమెలో ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప కష్టపడేటువంటి లక్షణము యజమానుడు చూసింటాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మనము యజమానుల దగ్గరికి పనులకు వెళ్తున్నాం, ఎవరిని పొగుడుతున్నారు? యజమానుడు ఎవరిని పొగుడుతాడు? ఎవరు కావాలనుకుంటాడు? ఎవరు ప్రతిరోజు పనికి రావాలని కోరుకుంటాడు? తనకు అప్పగింపబడిన మునం చాలా మునం అనేది రెండో ఒకటే కదా. ఏదైతే అప్పగించినారో దాన్ని అందరికంటే ముందుగా పోయిన వాళ్ళని ఎక్కువగా యజమానుడు ఇష్టపడుతుంటాడు. ఇష్టపడడం అంటే వీరు బాగా పనిచేస్తారని వారికి మంచి బహుమానం ఇవ్వడానికి ఇష్టపడతారు. అవసరమైతే ఈమెకు కూలి ఎక్కువ ఇచ్చైనా పర్వాలేదు, వేరే వాళ్ళకి మాట ఇచ్చినానయ్య గారు నేను రాలేనంటే నీకు వాళ్ళకంటే ఒక 20, 50, 100 ఎక్కువ ఇస్తాను, కానీ నువ్వైతే ఖచ్చితంగా రావాలి అని కొంతమందిని కష్టపడి పని చేసేటువంటి, తమకు అప్పగించబడిన పనిని నమ్మకంగా చేసేటువంటి, కష్టపడి తన కుటుంబాన్ని పోషించాలి, తన కుటుంబానికి నేను అండగా దిక్కుగా ఉండాలని నిర్ణయం తీసుకునేటువంటి స్త్రీలు తన యజమానుని దగ్గర మంచి పేరు సంపాదించుకుంటారు. కొంతమంది స్త్రీలు మేము పనికి వస్తామని చెప్పినా నువ్వు వద్దమ్మా, నువ్వు వద్దు పొమ్మా, లేదు ఈరోజు పని ఫుల్ అయినారమ్మా, ఇంకా మీతో పని లేదులేమ్మా అనేటువంటి యజమానులు కూడా ఉన్నారు. ఆ స్త్రీలను చూస్తేనే ఎందుకంటున్నారు అంటే వారికి కష్టపడి పనిచేసే స్వభావం ఉండదు, సోమరితనం. ఎవరైనా మునంలో కలుపు పెరుక్కుంటూ లేదంటే చాళ్ళల్లో కలుపు పెరికే విషయంలో కొంచెం ముందుకు ఎవరైనా వెళ్ళినారు, ఇంకా మిగిలిన వారు ఎవరైనా వెనక్కున్నారు అనుకోండి, ముందుకు పోయిన వాళ్ళకు వెనకున్న వాళ్ళు సైగ చేస్తారా, సైగ చేయరా? నేనైతే చూడలేదు, కానీ సైగ చేస్తారనగా విన్నాను. రాళ్ళు మట్టి పెడ్డలు తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళొద్దని వారిని పోయేతోళ్ళని కొట్టి వారిని పని చేసే వారిని చేయనీయకుండా ఆపేవారిని లేరా? ఉన్నారా లేదా? అంటే కష్టపడి ఆమె పని చేస్తాను, నేను యజమానునికి నమ్మకంగా ఉంటానని ఒక స్త్రీ బలంగా నిర్ణయం తీసుకున్న, మిగిలిన స్త్రీలు ఏం చేస్తున్నారు? తొందరగా చేయొద్దమ్మా,
మాకు కూడా చేతనవుతుంది, కానీ మేము ఇక్కడ ఊకే కొడేలు ఆనిస్తూ ఉంటాం, ఆడిస్తూ ఉంటాము. మేము కూర్చున్నట్టు నువ్వు కూడా కూర్చో, అవసరమైతే కొంచెం ముందుకెళ్ళు, కానీ పూర్తిగా ముందుకెళ్ళి అయిపోగొట్టొద్దు. అయిపోగొడితే మనకు పని అయిపోతుంది, మళ్ళీ రేపు పని ఉండదు అని అనేటువంటి స్వభావం ఈ రోజున్న స్త్రీలకు లేదా? కానీ ఆ రోజున్న ఈ స్త్రీ, విధవరాలైన ఈ స్త్రీకి అలాంటి స్వభావం లేదు. ఆమెకు అలాంటి స్వభావం లేకుండా కష్టపడి పని చేసేటువంటి స్వభావం ఆమెలో ఉంది కనుకనే యజమానుడు ఆమెను గుర్తించి తనకు భార్యగా చేసుకున్నాడు. తన యొక్క ఆస్తికంతటికి వారసురాలుగా ఆమెను ఒక విధవరాల్ని చేసుకున్నాడు. అంటే ఆ యొక్క యజమానిని దృష్టిలో పడడం కోసం ఈమె పని చేయలేదు ప్రియులారా. ఈమెకు స్వయాన తన అత్తగారికి ఉన్నటువంటి స్వభావం ఈమె ధరించుకొని ఉంది కాబట్టి ఈమెను ఆయన గుర్తించాడు, తన ఇంటికి యజమానురాలుగా మార్చాడు. ఈరోజు కష్టపడేటువంటి స్వభావం నీలో నాలో ఉంటే ఈ లోకపు యజమానులు గుర్తించినా గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ పరమ ప్రభువు మనందరి యజమానుడైన దేవుడు మనల్ని చూస్తుంటాడు. నువ్వు ఎంత మటుకు మందిరంలో కష్టపడి పనిచేస్తున్నావు? చేసే వాళ్ళని చేయనిస్తున్నావా? చేసే వాళ్ళని చేయనీయకుండా నువ్వు మంటిపెడ్డలేసి ఎన్నికి లాగుతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి. మందిరంలో మందిరంలో పని చేసేవారు, దేవుని సేవ చేసేవారు ఎవరైనా ఉన్నారంటే నేను చేస్తా అని ముందుకు వచ్చే వాళ్ళు కంటే నేను చేయను అని వెనకకి లాగేటువంటి వాళ్ళే మనకు కనపడుతున్నారు. ఇందులో మన సొంత కార్యాలకైతే ఎన్నిటినైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని భారాలైనా భరించి మన పనులను పూర్తి చేసుకోవడానికైతే మనం తహతహలాడి పోరాటం చేసి ఎంత ఉన్నా తొందరగా ముగించుకుంటాం. కానీ అదే దేవుని పనిని ఇది నా పని అని భావించి కష్టపడేటువంటి స్వభావం కొంతమంది స్త్రీలకు మాత్రమే ఉంటుంది. అయితే పరమ యజమానుడు, మనందరికీ బ్రతుకుకు కారణమైన దేవుడు నిన్ను నన్ను పరిశోధిస్తుంటాడు, నిన్ను నన్ను పరిశీలిస్తుంటాడు. ఒకనాడు బోయేజ్ అనే యజమానుడు రూతును పరిశీలించినట్టుగా మనందరి యజమానుడు, మనకు ఆహారం పెట్టిన యజమానుడు, మనకు నీళ్లను దప్పిక తీర్చినటువంటి యజమానుడు, నీళ్ళనిచ్చి దప్పిక తీర్చినటువంటి మన యజమానుడు, ఆహారం ఇచ్చి ఆకలిని తీర్చినటువంటి మన యజమానుడు, మన కోరికలను, మన ఇష్టాలను, మన యొక్క సుఖాలను, మన కష్ట సుఖాలను, మన ప్రమాదాల నుంచి కాపాడిన మన యజమానుడైన మన దేవుడు నిన్ను నన్ను కష్టపడేటువంటి స్వభావం ఉందా లేదా? వీరు నా కొరకు ఏం కష్టపడుతున్నారు? నా కొరకు వీరు వారి కష్టార్జితాన్ని ఎంత ఇస్తున్నారు? వీరు ఇచ్చే దాంట్లో నలిగిపోయి ఇస్తున్నారా? ఏమి నలగకుండా ఇస్తున్నారా? నేను కష్టపడినది నా దేవునికి నేను ఇవ్వాలి అన్న స్వభావం ఎవరిలోనైనా కలిగి ఉందా అంటే ఆ స్వభావం అనేది చాలా తక్కువ మందిలో కనపడుతుంది ప్రియులారా. నిష్పక్షపాతంగా కష్టపడాలి, ఇక్కడికి వస్తే నన్ను ఎవరో చూడాలని గుర్తించే వాళ్ళు చేస్తున్నారు. మళ్ళీ కొంతమంది చేస్తారు పని ఎవరంటే వీళ్ళు అందరిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కోసం, అబ్బా ఆ పలానా ఆమె చాలా బాగా పనిచేస్తుందని అనిపించుకోవడం కోసం, పలానా ఆమె బాగా సహాయం చేస్తుందని అనిపించుకోవడం కోసం, పలానా ఆమె మందిరంలో అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అనిపించుకోవడం కోసం, అంటే ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవడం కోసం చేస్తే ఆ చేయడం కూడా వృధా అవుతుంది ప్రియులారా. కష్టపడేటువంటి స్వభావం రూతుకున్నట్టుగా మనలో కూడా దేవుని పనిలో కష్టపడేటువంటి స్వభావం, దేవుని కొరకు బ్రతికేటువంటి స్వభావం, కష్టమైన సుఖమైన మరి బాధ అయినా వేదన అయినా ప్రపంచమంతా గేలి చేసినా అవమానపరిచినా ఏం చేసినా కూడా నేను రూతుకున్నటువంటి కష్టపడేటువంటి స్వభావము మనం కూడా అలాంటి కష్టపడేటువంటి స్వభావం ఉండాలి. మన యజమానులకు మనం కూడా నమ్మకమైన పనివారుగా ఉండాలి. ఈ లోకంలో కంటికి కనపడే మన యజమానులకు మనం నమ్మకంగా లేకపోతే, ఒక పని అప్పగిస్తే ఆ పనిలో నువ్వు నమ్మకంగా పూర్తి చేయకపోతే, ఈరోజు ఈ పని అంతా అయిపోగొట్టండి అమ్మా అంటే ఆ పనిని సగం వరకే అయిపోగొట్టి సోమరులుగా ఉంటే ఈ లోకపు యజమానితో ఎలాగైతే చీ అనిపించుకుంటామో పరలోకపు యజమానితో కూడా మనం చీ అనిపించుకునే పరిస్థితి మనకు ఉండకూడదంటే దేవుడు మనకు ఎట్టి స్వభావాన్ని అయితే కష్టపడి పని చేసేటువంటి స్వభావము దేవుడు ఇచ్చాడు. ఆ స్వభావము ఖచ్చితంగా మనము పాటిస్తే మందిరంలో కానీ, వీధిలో కానీ, ఇంట్లో కానీ, సమాజంలో కానీ మనకు మంచి పేరు దక్కుతుంది. మనల్ని అందరు కావాలని కోరుకుంటారు. అదేంటి? మనుషులు చూడాలని చేస్తే కాదు, దేవుడు చూస్తుంటాడు. నేను నమ్మకంగా ఉండాలి, కష్టపడాలి, నాకు అప్పగించబడిన పనిని ఇక్కడున్న లోకపు యజమానులే నమ్మకంగా సంపాదించుకోలేనప్పుడు కనబడని దేవుడైన యజమానునికి నువ్వు నమ్మకంగా ఉంటానంటే నిన్ను నమ్మడు ప్రియులారా, నన్ను నమ్మడు. మనల్ని ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా, నువ్వు కష్టపడేది ఎవరు చూడలేదు అనుకో, నువ్వు ఇచ్చేది ఎవరు చూడలేదు, నువ్వు చేసేది ఎవరు చూడలేదు, కానీ దేవుడు చూస్తుంటాడు. నా కష్టము ప్రభునందు ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి ప్రభు కొరకు
కష్టపడడానికి ముందుండాలి. మనం పని ఎప్పుడెప్పుడు అయిపోకూడదాం, ఎప్పుడెప్పుడు అందరికంటే ముందు అయిపోకూడదాం, ఎప్పుడెప్పుడు ముందుకు వెళ్దామన్న స్వభావము ఈ లోకంలో ఫస్ట్ నీకుంటే, ఈ లోకపు యజమానుల దగ్గర నీకుంటే, పరలోకపు యజమానుని దగ్గర కూడా అట్టి స్వభావం వస్తుంది. ఈ లోకంలో నువ్వు సోమరితనంగా ఉండి కష్టపడే స్వభావాన్ని కోల్పోయి మనుషుల మెప్పుని కోరి పై రూపకంగా నువ్వు నటన చేస్తే, దేవుడు కూడా దేవుని పని విషయంలో కూడా అదే నటన, అదే పై వేషం వేసి అదే పేరు ప్రఖ్యాతుల కోసం కష్టపడతావే కానీ నిష్పక్షపాతంగా కష్టపడేటువంటి స్వభావం, రూతుకున్నటువంటి స్వభావం నీకు నాకు ఉండదు ప్రియులారా. ఆమెను కలిగి ఉన్న మనము ఆమెకున్నటువంటి 4 లక్షణాలను ఒకసారి మనము మాదిరికరంగా ఉంచుకొని, ఇంకా ఇంకా ఆమెకున్నటువంటి లక్షణాలు చాలా ఉన్నాయి, ఒక 10-15 ఉన్నాయి. అవి ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ వారం మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకున్న ఈ 4 నిర్ణయాలను ఒకసారి మనం మదిలోకి తెచ్చుకుందాం. రూతు తీసుకున్న మొట్టమొదటి నిర్ణయం, ఖచ్చితంగా నా అత్తతో పాటు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ది నిర్ణయం, రెండవది నిస్వార్థం, మూడవది విశ్వాసం, నాలుగవది కష్టపడే స్వభావం. కష్టపడేటువంటి స్వభావం రూతుకు ఉన్నది, విశ్వాసంతో నయోమి వెంట వెళ్ళే స్వభావం ఉన్నది, అలాగే నిస్వార్థంగా తీసుకున్నటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఆలోచన చేసేటువంటి స్వభావం రూతుకుంది. ఇంకొకటి కఠినమైన నిర్ణయం తీసుకునే స్వభావం ఆమెకున్నది. ఈ 4 నిర్ణయాలు తీసుకున్న ఆ స్త్రీని మనం మాదిరికరంగా ఉంచుకొని మన జీవితాల్లో రూతు జీవితం ఏ విధంగా అయితే ధన్యకరంగా మారిందో, దేవుడు ఆమెను ఎంతగా హెచ్చించాడు అంటే, ప్రభు సంతానమే ఆమెలో నుంచి వచ్చేంతగా ఆమెను ఆశీర్వదించినాడు. ఎక్కడో మోయాబీయురాలైన ఆ స్త్రీని, దేవుడు తెలియనటువంటి ఆ స్త్రీని ఇంత గొప్ప జనాంగంలో ఒక స్త్రీనిగా మార్చుకొని ఇన్ని వేల సంవత్సరాలు గతించిన ఆమె పేరును మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాము అంటే, ఆమె తీసుకున్నటువంటి నిర్ణయం, ఆమెకున్నటువంటి భక్తి చాలా గొప్పది ప్రియులారా. ఆ గొప్ప భక్తిని మనమును కలిగి ఉండి దేవుని యొక్క సేవలో కఠినమైన నిర్ణయం, నిస్వార్థమైన నిర్ణయం, విశ్వాసంతో కూడినటువంటి నిర్ణయం, అలాగే కష్టపడి పనిచేసేటువంటి నిర్ణయాన్ని తీసుకొని మనమును మన ప్రభు అయిన యేసుక్రీస్తును అంతే భక్తిగా, అంతే మహిమకరంగా, అంతే దీవెనకరంగా రూతును పోలి జీవించి, అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారికి కలిగినటువంటి అట్టి మనసును మనమందరం కలిగి ముందుకు సాగుదాం గాక. దేవుడు మనందరి వెనుకల్లో తన వాక్యాన్ని మన కొరకు ఆశీర్వదించి దీవించి ఇచ్చును గాక. తలలు వంచిన